తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. మీరు చూసుంటారు, చాలా వీడియోస్ బయటకు వచ్చినాయి. థియేటర్లో మల్లెపూల పల్లకి సాంగ్ ప్లే అవుతున్నప్పుడు కొన్ని వందల మంది స్క్రీన్ ముందుకు వెళ్ళిపోయి అది ఒక పూనకం వచ్చినట్టు. ఇంచుమించు నేను ఈ ఇంటర్వ్యూ స్టార్టింగ్గా చెప్పాను, థియేటర్స్ గుడ్లుగా మారిపోతున్నాయని చెప్పేసి. ఆ విజువల్స్ చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇదంతా మీరు కన్సీవ్ చేసింది కదా, మీ మైండ్ నుంచి వచ్చిన ఈ ప్రోడక్ట్? లేదండి, ఆడియన్స్ కన్సీవ్ చేసిందే. ఆడియన్స్కే ఇస్తారా క్రెడిట్? వాళ్ళు అనుకున్నారో అది జరిగింది. ఎందుకంటే డెఫినెట్లీ నేను మల్లెపూల పల్లకి సాంగ్ ఉండాలి అని చెప్పేసి స్క్రిప్ట్ లెవెల్లోనే ఒక లీడ్ వేసుకొని షూటింగ్ చేస్తున్నాము. దాని తర్వాత సోషల్ మీడియాలో ఒకరు స్టార్ట్ చేసి తర్వాత బర్స్ట్ అయింది. అవును. సో నా ఇంటెన్షన్ వాళ్ళ ఇంటెన్షన్ ఒకటే అయిపోయింది. వాళ్ళు అప్పటి నుంచి స్టార్ట్ చేశారు, మేము గుళ్ళు చేసేస్తాం థియేటర్స్ని. సో నేను ఆ విషయంలో వాళ్ళు ఏదైతే ఒక యాంటిసిపేషన్ ఉందో, వాళ్ళ మనసులో ఏదైతే ఒక బలంగా ఒక కోరిక, అయ్యప్ప పాటలు థియేటర్లో వస్తుంటే మేము డ్యాన్స్ చేయాలి, అయ్యప్పని సెలబ్రేట్ చేసుకోవాలని ఏదైతే అనుకున్నారో దాన్ని మాత్రం సిన్సియర్గా తీసుకొని పాట చేయించుకునే విధానం. కానీ శేఖర్ మాస్టర్ గారు పిలిపించి, మాస్టర్ నేను ఇందాక చెప్పాను, మీరున్నా లేకపోయినా నేనున్నా లేకపోయినా చరిత్రలో నిలిచిపోద్ది ఈ పాట యూట్యూబ్ ఉన్నంత వరకు. సో దేవుడి పాట లాగే ఉండాలి డ్యాన్స్, కానీ ఎనర్జీ తగ్గకూడదు అన్నప్పుడు ఆయన భలే పట్టుకున్నారు. అది పట్టుకుని ఇప్పుడు ఆ స్టెప్ చూస్తే మీకు సినిమా స్టెప్ లాగా ఉండదు. అవును, అలాగని ఎనర్జీ లేకుండా ఉండదు. అది భజన కరెక్ట్గా అయ్యప్పలో వేసుకునే నృత్యంలా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అవును. సో అలా ఎన్నో జాగ్రత్తలు ఇట్స్ నాట్ దట్ ఈజీ అండి. ఇప్పుడు లక్షల మంది పీపుల్ రేపు ఇరుముడిలో ఏమొస్తుందని దాన్ని మ్యాచ్ చేయడం, ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఇట్ నీడ్స్ సో మచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు ఎక్స్పెక్టేషన్స్ని మ్యాచ్ చేయడం ఒకటి కష్టం అండి. దాన్ని ఆర్గానిక్గా క్రియేట్ చేయడం, దానికి నేను ఒక్కడనే కాదు, మా ఆర్ట్ డైరెక్టరు, మా కెమెరామ్యాన్, శేఖర్ మాస్టర్, ప్రొడ్యూసర్స్ అందరికి ఒకటే, రేపు థియేటర్లో అది వచ్చినప్పుడు మనం మ్యాచ్ చేసి అలా ఆనందపడాలి అనేది ఒకటే దాంట్లో. కానీ నమ్మకం ఉంది, కంటెంట్ మీద నమ్మకం ఉంది. సో ఈరోజు అది జరుగుతుంది. అసలు ఎన్నిండి బాబు వీడియోలు అలా లింకులు వస్తూనే ఉన్నాయి. అంటే ఏ వీడియో ఎక్కడదో ఏ థియేటర్లో అర్థం కావట్లేదు. అన్ని థియేటర్లో ఒకటే విజువల్. కరెక్ట్. మొన్న అయితే అసలు ఏదో ఒక దీన్ని చూస్తే బస్తాలతో లోపలికి తీసుకెళ్తున్నారు పువ్వులు. ఎంతకంటే ఏం కావాలి సార్? మీరు ఒక మాట అన్నారు ఇప్పుడు మాట్లాడుతూ, ఆర్గానిక్గా రావడం అని చెప్పి. డప్పు శ్రీను గారి గురించి ఖచ్చితంగా మాట్లాడుకో సాంగ్ గురించి. 13 సంవత్సరాలుగా నెంబర్ కరెక్ట్ కాదు, 13, 12 ఆయన ఎన్ని దగ్గరలో ఈ పాట పాడారు, అసలు ఈ పాటకి ఎంత ఒక రీచ్ తీసుకొచ్చారు. అలాంటి మనిషిని ఆయన చేతే వేరే సింగర్, పెద్ద సింగర్ల చేత పాడించకుండా కాన్షియస్గా ఆయనే పాడాలని ఒక నిర్ణయం తీసుకొని ఆయన్ని తీసుకురావడం, ఆయన ఇన్ని కోట్ల మందికి కొత్తగా పరిచయం చేయడం చాలా అద్భుతంగా అనిపించింది. ఫస్ట్ తీసుకున్న డెసిషన్ అదేనండి. నేను ఫస్ట్ ఏం చెప్పానంటే, పాట యూట్యూబ్లో విని నేను అక్కడ చిన్న లీడ్ షూట్ చేసిన తర్వాత ఎక్కడున్నారో ఆయన తెలియదురా, కానీ అతనే ఈ పాట పాడాలి, అతను ఎక్కడున్నారో పట్టుకోండి అని. ఆ లిరిక్ కవర్ రాస్తారో వాళ్ళని పట్టుకోండి, ఆ మ్యూజిక్ కవర్ కొట్టారో వాళ్ళని పట్టుకోండి. ముగ్గురిని పిలిపించి ట్రైడెంట్లో బుక్ చేసి జీవి గారిని పిలిపించి, ఆయన జీవి గారు విత్ అట్మోస్ట్ రెస్పెక్ట్, వాళ్ళు వస్తుంటే ఈయన లేచి నిలబడేవాళ్ళు. అంటే ఏంటంటే ఆయన ఒకటే చెప్పారు నాకు, సార్ 13 సంవత్సరాల నుంచి ఈ పాట ఇక్కడ పుట్టి ఇక్కడ ఇంతమంది కనెక్ట్ అయ్యారంటే ఆ పాట వాళ్ళు చేశారంటే వాళ్ళదే ఆ మ్యాజిక్, ఆ పాటకు సంబంధించిన ఆ క్రెడిట్ అంతా వాళ్ళదే అని చెప్పేసి వాళ్ళని పిలిపించి వాళ్ళ సజెషన్స్ అన్నీ తీసుకొని పాడించినప్పుడు గొంతు అప్పుడు యూట్యూబ్లో వినేదానికి దీనికి శృతి కానీ చిన్న వాయిస్లో బేస్ కానీ కొంచెం తగ్గినట్టు అర్థమైంది. మళ్ళీ రెండోసారి పాడించాం. థియేటర్లో మారిపోయింది సార్. మారిపోయింది. దానికి లాజిక్ చెప్తాను. రెండోసారి మాడించాం కానీ ఎక్కడో చిన్నది ఉంది నాకు, ఏంటి అని. సాంగ్ స్టార్ట్ అయ్యి ఒకరోజు ఒక హాఫ్ డే షూటింగ్ చేసేసరికి అసలు మేము మర్చిపోయాం. అసలు ఆ గొంతులో ఏముందని అంత వైబ్ వచ్చేసింది సెట్ మొత్తానికి. అవును, నేను సేమ్ అదే చెప్పాను, ఎవరు కంగారు పడొద్దు, ఒక 2 రోజులు అలవాటు కోసం. ఎందుకంటే 15 సంవత్సరాలు వినేస్తున్నారు సేమ్ ఫ్రీక్వెన్సీ, ఆ పాతది. దాని నుంచి ఈ ఫ్రీక్వెన్సీకి రావడానికి ఒక 2 రోజులు పడుతుంది. థియేటర్లోకి వెళ్ళిన తర్వాత మాత్రం రవితేజ గారి డ్యాన్స్, స్వాములు, ఆ వైబు, ఆ పల్లకి, ఈ వీటిల్లో అసలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, డౌటే లేదు. అలాగని మనం భయపడిపోయి ఏదో తప్పు చేసేసామని కంగారు పడిపోయి ఏ ప్లేబ్యాక్ సింగర్తో పాడించామనుకోండి, లేదు, అది ఇంకా మోర్ డ్యామేజ్ అవుతుంది. అవును. సో అదొక కాన్షియస్ డెసిషన్. అండ్ థ్యాంక్ గాడ్ అయ్యప్ప దయ వల్ల నేను అనుకున్నది జరుగుతుంది థియేటర్లో. సూపర్ సార్. అండ్ నేను ఇప్పుడు అడగబోయే క్వశ్చన్ ఇరుముడి గురించి కాదు, సినిమా గురించి కూడా, మీ పాత సినిమాల గురించి కూడా కాదు, మీ సెన్సిబిలిటీ తెలిసి నేను మీ సినిమాలు చూసి అడుగుతున్నాను. మీ జీవితంలో బ్యాక్గ్రౌండ్లో అమ్మగారు కానీ, మీ భార్య కానీ, లేదా పిన్నో అత్తో ఎవరో ఒక అమ్మమ్మ, ఒక బలమైన స్త్రీ ఉన్నారు, మిమ్మల్ని జీవితంలో చాలా పెద్దగా ఇంపాక్ట్ చేసిన మనిషి ఆమె అనిపిస్తుంది. నిజమేనా? బలమైన స్త్రీలు సార్, ఉమ్మడి కుటుంబం అండి. నా పిన్నిలు, మా తాతయ్య గారు,
మొత్తం మా అమ్మ మొదట ఆవిడ, దాని తర్వాత 5 కూతురు, 4 కూతుర్లు, అంటే 4 పిన్నులు, వాళ్ళ పిల్లలు, మేము, అమ్మ వాళ్ళ సైడ్ నుంచి అంతే. సో ఏంటంటే చిన్నప్పటి నుంచి చుట్టూ ఫెమినిన్ వరల్డ్ ఉందన్నమాట. సో అది దాని తర్వాత కాలేజ్కి వెళ్ళిన తర్వాత మన ఫ్రెండ్స్ అమ్మాయిలు అవ్వచ్చు. అసలు ఏమనంటే ఒక అమ్మాయి పాత్ర లేని మనిషి జీవితం ఏ ఫేజ్లోనే ఉండదు. అంతే సార్. సో వాళ్ళ తాలూకా ఇది ఉంటుంది. కాకపోతే ఏంటంటే నాకు బేసికల్గా ఈ మిడిల్ క్లాస్ మెంటాలిటీస్, వాళ్ళ మధ్యలో ఉండే కాన్ఫ్లిక్ట్స్, వాళ్ళ మధ్యలో ఉండే ఎమోషన్స్ అవి బాగా ఇష్టం అనమాట. అంటే నేను స్వతహాగా వాళ్ళతో పాటు ఉండి మాట్లాడి ఇష్టపడతాను. సినిమాలు తీసేటప్పుడు కూడా నాకు అలాంటివి టచ్ చేయడం ఇష్టం. నిన్ను కోరి మధ్యలో లైట్ హార్టెడ్గా లవ్ స్టోరీలు కాబట్టి అలా తీసాము. ఇందులో ఆ లవ్ యాంగిల్ కాకుండా ఇంకా అంతకంటే పెద్ద కాజ్ ఉంది, పర్పస్ ఉంది దీనికి. గర్ల్స్ వాళ్ళ చుట్టూ ఉండే ఒక ప్రపంచం, అందులో ఒక ఇన్నోసెంట్, ఆ ఆడవాళ్ళ వెనకతలు నిలబడే ఒక ఇన్నోసెంట్, వాడికి తాగడం అనే ఒక ఫ్లా, దాంట్లోంచి నన్ను నేను ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది ఈ సినిమా. సార్ అందువల్ల చేయగలిగాను. నాకు బాగా అనిపించింది ఎక్కడంటే కొన్ని డైలాగులు ఉన్నాయి సార్. ఆడపిల్లని పెంచాల్సింది భయంతో కాదు, ధైర్యంగా పెంచాలి, ఆ పిల్లలో ధైర్యం ఉండేలా పెంచాలని చెప్పి ఒక సీన్ ఉంటుంది. హీరో గారు చెప్తారు. అండ్ ఇంకో డైలాగ్ వచ్చేసి, మన పిల్లల వెనక ఒకడున్నాడు, పైన చెయ్యేస్తే చంపేస్తాడనే భయం లేకపోతే వాళ్ళని మనం కాపాడుకోలేమని చెప్తారు. ఎంత బలమైన మాటలు అయ్యి. అంతే కదండి సార్. మనం చూస్తున్నాం కదా ఇవన్నీ. నేను దీంట్లో డిస్కస్ చేయాలి, నిలబడాలి, ధైర్యంగా మాట్లాడాలి, అది ఏ ప్రాబ్లం అయినా సరే స్పీక్ అవుట్. దాని తర్వాత అది ఎంత దూరం వెళ్తుందనే తర్వాత విషయం, మాట్లాడాలి అనే ఒక విషయాన్ని చెప్పడానికి ట్రై చేశాను. అది ఏదో లైట్ హార్టెడ్గా స్పీచ్లాగా చెప్తే ఈ కాలంలో అవ్వదండి. కొన్ని విషయాలు గట్టిగా చెప్తేనే, గుండెకి తగిలేలా చెప్తేనే అవి నిలబడతాయి బ్రెయిన్లో. అందుకే నేను కొంచెం ఇంటెన్స్గా చెప్దాం డిసైడ్ అయ్యాను ఈ పాయింట్ని. చాలా లైట్ హార్టెడ్గా ఒక ఫ్యామిలీ కథలా కూడా చెప్పొచ్చు, కానీ అది ఇంపాక్ట్, ఇమేజ్ నిలబడాలండి. కనీసం సినిమా చూసిన తర్వాత వచ్చి 2 గంటలు కనీసం ఇంకొకరితో షేర్ చేసుకోవాలి, ఈ పాయింట్ చెప్పాడరా, ఈ పాయింట్ ఇందులో డిస్కస్ చేశారని నాకు ఫీలింగ్ అయినా ఉండాలి సార్. స్వతహాగా నాకు సినిమాని థియేటర్లో వదిలేసేయడం కంటే అది ఏదో టేక్అవే చేయాలనే మెంటాలిటీ నాది నా ఫస్ట్ ఫిలిం నుంచి. లక్కీ ఇది 100% టేక్అవే చేసింది. ఇన్ దట్ వే వెరీ ఫార్చునేట్. అండ్ మోర్ ఓవర్, అంటే అయ్యప్పస్వామి ఎలిమెంట్ ఉన్నా సరే, ఓన్లీ అయ్యప్పస్వామి ఎలిమెంట్, అయ్యప్పస్వామి పాటలు మాత్రమే ఉండి గుడ్ మూవీ కానీ గుడ్ రైటింగ్ కానీ లేకుండా ఉంటే కష్టమైపోయేది. సో సినిమా రైటింగ్ కానీ మీరు తీసిన విధానం కానీ చాలా అద్భుతం. ముఖ్యంగా ఆ తండ్రి కూతురు మధ్య ఉండే ఆ బాండింగ్, అసలు థియేటర్లో కూర్చొని సినిమా చూస్తుంటే ఇంటికి వెళ్ళిపోయి ఎప్పుడు నా బిడ్డని హగ్ చేసుకుందాం అనిపిస్తుంది. అది యాక్చువల్గా జరిగిందండి. నాకు చాలామంది కాల్ చేసి, అంటే ఇండస్ట్రీలో పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ కూడా నాతో 2-3 చెప్పిన మాట ఏంటంటే, చూసిన తర్వాత ఒకరు ఏం చెప్పారంటే యుఎస్ వెళ్ళాలంట వాళ్ళ పాప, చూసిన తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్ళారంట సార్ సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. అంతే కదా, ఆ బంధం వేరు కదండి, ఆ బాండ్ వేరు. దాన్ని టచ్ చేస్తే అది అలా బ్లాస్ట్ అవుతుంది. అది హ్యూమన్ ఎమోషన్కి ఉండే ఇది, అది కూడా ఫాదర్ డాటర్ ఎమోషన్, ఫాదర్ సన్ ఎమోషన్, వాట్ ఎవర్. అవును. సో అలాగే ఇంకొకరు కూడా థియేటర్లో చూసిన వెంటనే డాటర్ దగ్గరికి వెళ్ళడం, అలాంటివి చాలా జరిగాయి.